అందశ్రీకి ఆయన లోకాతీత కవి, ఆయన లోక కవి. ఈ లోకాన్ని మనిషి విధ్వంసం పోతున్నప్పుడు మాయమైపోయిన మనిషిని తన పాట ద్వారా వ్యక్తం చేశాడు. అదేవిధంగా ఈ సమాజంలో కొమ్మ చెక్కుతే బొమ్మరా, కొలిచి మొక్కుతే అమ్మరా ఆదికే. ఏ మనిషి అయినా సరే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దేవుని మొక్కుతారు, కానీ ఆ దేవుడికి రూపం ఏమిటంటే ప్రకృతి రూపం అని చెప్పాడు. ఆ పాటలో మీరు చూస్తారు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి అన్నాడు. ఇవాళ దేశంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? ఒకే దేవుని మొక్కాలే, ఒకే ఓటు ఉండాలి, ఒకే ట్యాక్స్ ఉండాలి, ఒకే పార్లమెంట్ ఉండాలి, ఒకే ప్రధానమంత్రి ఉండాలి అంటున్నాడు. కానీ అందశ్రీ అని అన్నాడు, ఎవరి నమ్మకాలు వారివి. ఎవరి నమ్మకాలు వారి ఉన్నప్పుడు ఒక ఎల్లమ్మ ఉంటుంది, మల్లమ్మ ఉంటుంది, పుల్లమ్మ ఉంటుంది, పోలేరమ్మ ఉంటుంది, కట్టమైసమ్మ ఉంటుంది, రాముడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, శివుడు ఉంటాడు. ఎవరి నమ్మకాలు వాళ్ళవని ప్రకటించిన ఒక అద్భుతమైన కవికి నివాళులర్పించే ఒక అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున వందనాలతో థ్యాంక్ యూ.